हरि ओम श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। महागणाधिपतये नमः। निर्गुणं निरञ्जनं नित्यममलं परं तेजं निर्विकारं निर्विकल्पं निर्विशेषं नित्यमुक्तं महावाक्यार्धलक्ष्यं महाबिन्दुपरिस्थितं महदहङ्कारनाशं महदानन्दरूपम् एकमेवम् एकमनन्तम् एकैकमद्वितीयम् एकोऽहम् एकमात्मानं स्वच्छप्रकाशमेकैकं तत्त्वातीतं ज्ञानवृद्धं सर्वावगुणभञ्जकं संसारार्णवतारकं सद्गुरुं तं नमाम्यहम्। सिंहवाहिनीं महासिंहासनस्योपरि स्थिताम् इक्षुकोदण्डपाशाङ्कुशपुष्पबाणशोभिनीं करुणामृतरसप्रवाहशोभितलोचनत्रयीं स्मरामि तुर्यातीतां मायाचक्रवासिनीं च बैन्दवीम्। आदौ वन्दे गुरुनाथं श्रीमन्महाभैरवाख्यं कलौ समारम्भं गुरुं परशिवानन्दनाथम् अत्रनाथं महागुरुं योगशास्त्रप्रवर्तकं श्रीचतुर्युगनाथास्तु वन्दे लोकाद्यभिगोप्तृं सर्वमन्त्राद्यः प्रयोक्तृः सर्वविद्यामहोदधिः सर्वौघाश्च तत्त्वसारः सर्वौघाश्च मूलरूपः अत्रनाथः सदाशिवः तदाद्यानन्दभैरवः सर्वत्र सर्वसः वन्देऽहमस्मद्गुरुपर्यन्तः अनन्तश्रीविभूषित शिवयति शाक्तानंद परमहंस महाशाक्तकुलाधीश्वर परमपूज्य श्री 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 भैरवानंद महास्वामिने नमः। शाक्तं धर्मं सनातनं कर्तव्यं परिरक्षणं सत्यं तपः धर्मं तपः कर्तव्यं तपः वंदे आचार्यं सनातनं धर्मरक्षकम्। శ్రీమాత్రే నమః. షోడశీ సత్సంగానికి నమస్కారం. సరిగ్గా వినిపించకపోతే ఒకసారి చెప్పండి, ఎందుకంటే మనం ఆశ్రమం నుంచి ఈరోజు మొదటిసారి షోడశీ సత్సంగం హోస్ట్ చేస్తున్నాను. అందుకోసమని సరిగ్గా కనెక్షన్ కొంచెం వీక్గా ఉండొచ్చు, ఉంటే నేను మొబైల్కి షిఫ్ట్ అవుతాను అదనమాట. మన యొక్క కథాభాగంలోకి వచ్చినట్టయితే మార్కండేయ పురాణాంతర్గతంగా నడుస్తున్నటువంటి స్వరోచి అనబడేటువంటి ఒక మనువుగా పేరుగొన్నటువంటి స్వరోచి యొక్క చరిత్ర గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ స్వరోచి అనబడేటువంటి ఈ వ్యక్తికి ఆ స్వరోచి యొక్క జన్మ వృత్తాంతము, జన్మ వెనకాల ఉన్నటువంటి రహస్యము, తర్వాత అతని జీవితం ఎలా ముందరకు వెళ్తోంది, ఒక మనువు అంటే 74 మహాయుగాలకి మన్వంతరంగా అనుకున్నటువంటి ఆ మన్వంతరానికి అతని పేరు ఎందుకు పెట్టుకొనవలసి వచ్చింది, ఏ రకంగా అతనికి అంతటి శక్తి ఎలా వచ్చింది అనేటువంటిది ఈ మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి కథాభాగం. మార్కండేయ పురాణం అనేటువంటిది పరమేశ్వరి యొక్క చైతన్య స్వరూపాన్ని సూచించేటువంటి కథల రూపంలో మనకి చెప్పేటువంటి ఒకానొక ఎంతో విశేషమైనటువంటి మనం చేసుకున్నటువంటి పుణ్యం. అది మనము అంటే కలికాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చేసుకున్నటువంటి పుణ్యం. అటువంటి మార్కండేయ పురాణము అనబడేటువంటి ఒక రహస్యాల పుట్ట ఏదైతే ఉందో అది మనకి దొరికింది. దాన్ని వ్యాసుల వారు అలాగా అదృశ్యాభిగమ్యశ్చ దారత్నౌరివార్ణవ అంటాడు కాళిదాసు రఘువంశంలో. సముద్రం చూస్తూ ఉంటే పెద్ద జలాశయం, అంటే నీటి యొక్క సమూహంలా కనిపిస్తుంది. కానీ లోపల ఎంతో విశేషమైనటువంటి రత్నాలు ఉంటాయి, ముత్యాలు,
కొన్ని సముద్రాల్లో అయితే పగడాలు, ఇటువంటివి ఎంతో విశేషమైనటువంటి సంపద సముద్రంలో ఉంటుంది అని మనకి తెలుసు. కానీ బయటికి కనిపించదు. అదృశ్యశ్చాభిగమ్యశ్చ యదారత్నౌరివార్ణవ. ఆర్ణవం అంటే సముద్రము ఎలాగైతే అదృశ్యముగా ఉన్నటువంటి తనలో ఉన్నటువంటి నిధులని ఎలాగైతే బయటికి కనిపించనివ్వదో, అలాంటిదే ఈ ఉపమానం మహానుభావులకి, మహావ్యక్తులకి, గురువులకి ఎంతో విశేషమైనటువంటి సంపదని ఇచ్చేటువంటి ఇటువంటి పురాణము, ఇటువంటి కథల యొక్క సంపుటికి మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగా మనం వరూధినికి బ్రాహ్మణ కుమారుడికి జరిగినటువంటి సంవాదము, అందులో అంతర్భాగంగా కథ ఎలా మార్పు చెందింది, వాళ్ళకి కలి అనబడేటువంటి ఆ గంధర్వుడు వరూధిని వివాహం చేసుకోవడం, వారికి ఈ స్వరోచి అనబడేటువంటి ఎంతో విశేషమైనటువంటి మహత్తరమైనటువంటి కాంతితోటి పుట్టినటువంటి వాడు కనుక అతనికి స్వరోచి అంటే స్వయం ప్రకాశము, రోచి అంటే కాంతి, అటువంటి పేరు పెట్టి అతని యొక్క వృద్ధి చెందుతూ ఉంటే, పౌర్ణమి నాటి చంద్రుడిలాగా వృద్ధి చెందుతూ ఉంటే అతనిలో ఉన్నటువంటి కళలు, అతనికి ఉన్నటువంటి విద్యలు ఎలాగైతే వచ్చాయి, అందులో అంతర్భాగంగా శాక్తేయ ప్రధానమైనటువంటి ఆఖ్యానము కథలు కనుక ఇవి శక్తుల ద్వారా ఇందులో మనకి విద్యలు అనేటువంటివి చెప్పడం జరుగుతోంది. అందులోనూ మొట్టమొదటిది అస్త్రహృదయము అనబడేటువంటి ఒక విశేషమైనటువంటి మహావిద్య గురించి మనం ఇతపూర్వం జరిగినటువంటి షోడశీ సత్సంగంలో చెప్పుకున్నాం. అస్త్రహృదయము అంటే ఏ విద్య అయినా ఆ విద్య యొక్క హృదయము, ఆ విద్య యొక్క సీమ ఏదైతే ఉందో దానిని అస్త్రంగా ఎలా మార్చచ్చు అనబడేటువంటి మహావిద్య. మనం చేసుకునేటువంటి, మనం నిత్యము పారాయణ జపము చేసుకునేటువంటి మంత్రాలకి హృదయము, అస్త్రము, వీటి యొక్క కలయిక వలన ఎంతటి మహావిద్య వస్తుందో మనం క్రితంసారి జరిగినటువంటి మనోరమ అనబడేటువంటి గంధర్వ కుమార్తె అయినటువంటి విద్యాధర కుమార్తె అయినటువంటి ఈ మనోరమకి జరిగినటువంటి వృత్తాంతం ద్వారా మనం తెలుసుకున్నాం. అందులో అంతర్భాగంగా దాని గురించి మనం విశ్లేషణ కూడా చేసుకున్నాం. మంత్రం అనేటువంటిది ఎప్పుడు ఫలిస్తుంది, ఏ రకంగా చేస్తే ఫలిస్తుంది అనేటువంటి దానికి కొంచెం ఇంట్రడక్షన్ గా మనం పోయినసారి మాట్లాడుకున్నాం. ఈ రానున్నటువంటి ఈ 2-3 షోడశీ సత్సంగాలను కూడా ఎంతో విశేషమైనటువంటి, ఎన్నో మహత్తరమైనటువంటి విద్యలు ఈ నడుస్తున్నటువంటి ఆఖ్యానంలో మనకి తెలవబడతాయి. అలాగా పద్మినీ విద్య, ఆయుర్వేదానికి మూలమైనటువంటి లేదా సర్వమైనటువంటి రోగాలకి మూలమైనటువంటి లేదా వ్యాధులకి నివారణోపాయానికి మూలమైనటువంటి పాప పురుష దహనము అనబడేటువంటి ఒక విద్య. ఇలాంటి విద్యలన్నీ కూడా మనకి ఒక కథల రూపంలో చెప్తున్నారు. మార్కండేయుల వారు క్రోష్టుకి చెప్తున్నారు, వారి శిష్యులైనటువంటి క్రోష్టుకి చెప్తున్నారు. ఈ కథ రాబోయేటువంటి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది బహుశా 60-64 అధ్యాయాలకి సంబంధించినటువంటి. ఈ 80వ అధ్యాయం నుంచి మనకి ఎంతో విశేషమైనటువంటి 700 శ్లోకాల యొక్క సంపుటి అయినటువంటి మహామంత్రముగా చెప్పబడేటువంటి సప్తశతి 80వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతోంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి విద్య యొక్క పరంపర యొక్క దాని యొక్క తుల్యం అనమాట. అంటే దానికి చివరికి వచ్చేటువంటి కల్మినేషన్ పాయింట్ అంటాం. దానికి ఉన్నటువంటి ఎంతో విశేషమైనటువంటి దానికి మకుటాయమానంగా సప్తశతి తర్వాత చెప్పబడుతుంది. సో రానున్నటువంటి సప్తశతికి ఇది ఒక ప్రిల్యూడ్ గా మనం చెప్పుకోవచ్చు. అందుకోసమని మనోరమ ఏ రకంగా తన
దగ్గర ఉన్నటువంటి అస్త్ర హృదయాన్ని ఈ స్వరోచికి ఇచ్చి రాక్షసుడైనటువంటి శాపగ్రస్తుడైనటువంటి రాక్షసుడుగా మారినటువంటి విద్యాధరుడు అయినటువంటి ఇందీవరుడు గురించినటువంటి ఇబ్బంది నుంచి తాను ఎలా కాపాడబడిందో పోయినసారి మనం చెప్పుకున్నాం క్రితంసారి. ఇందీవరుడు అంటే ఈ మనోరమ యొక్క తండ్రి గారైనటువంటి ఇందీవరుడు రాక్షసుడుగా మారడం, రాక్షసుడుగా మారి మనోరమని బాగా బాధ పెడుతూ ఉండడం, ఇబ్బంది పెడుతూ ఉండడం అనేటువంటిది మనం చూస్తూ వచ్చాం, కథలో విన్నాం. శాప విమోచనమైంది. మనోరమ ద్వారా స్వీకరించినటువంటి ఇందులో ఉన్నటువంటి ఇంకొక రహస్యం గమనించినట్టయితే, వారు యావజ్జీవితం వారు చేసినటువంటి సాధనని ఆ మనోరమ తను ఎక్కడైతే తన యొక్క నమ్మిక పెట్టిందో, ఎక్కడైతే తన యొక్క మనసు లగ్నం చేసిందో ఆ వ్యక్తి అయినటువంటి స్వరోచికి ఆ విద్యని ఫలంతో సహా ఇచ్చేసింది. ఎప్పుడైతే ఫలంతో సహా ఆ తన యొక్క నిన్ను నేను నా యొక్క భార్యగా నేను స్వీకరిస్తాను అని అంగీకరించినటువంటి ఈ స్వరోచి భార్యా సమానురాలైనటువంటి, ఇంకా పెళ్లి కాలేదు అప్పటి, కాబట్టి వారి ఇద్దరూ ఒకే మనస్కులో అయి ఉన్నారు కనుక మంత్రము యొక్క విద్య, ఆ విద్య యొక్క తపస్సు యొక్క ఫలము, ఇవి అన్నీ కలిపి ఒకేసారి బండిల్డ్ గా అతనికి వచ్చాయి. అందుకోసమని మనం చాలా జాగ్రత్తగా మనం చేసుకునేటువంటి మననము, మంత్రము, పారాయణ ఇత్యాదులే ఇవన్నీ తపస్సులో భాగాలే. రకరకాలైనటువంటి తపస్సులు ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఇవన్నీ యజ్ఞాలలో భాగాలుగా కూడా మనం చెప్పుకున్నాం. చదువుకోవడం, పారాయణ చేయడం, మంత్రం చేసుకోవడం, భజన చేయడం, కీర్తనల్ని ఆరాపించడం, ఇవన్నీ కూడా వీటి వల్ల వచ్చినటువంటి ఫలితం మనం చాలా జాగ్రత్తగా దాన్ని అసందర్భమైనటువంటి వ్యక్తులకి వెళ్లకుండా కాపాడుకోవాలి. ఆది శంకరాచార్యులు మనకి జ్ఞాన విత్తాపహారాయ తస్మాత్ జాగ్రత్త అన్నారు. జ్ఞానవిత్తము అంటే మన యొక్క నాలెడ్జ్ అనేటువంటి మన ప్రాస్పెరిటీ, అంటే మనం సంపాదించుకున్నటువంటి జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి? ఇది కూడా ఇది వరకు పంచగవ్యములలో 5 గవ్యములలో వచ్చినటువంటి పాలు నుంచి పెరుగు నుంచి వచ్చినటువంటి మీగడ నుంచి వచ్చినటువంటి వెన్న నుంచి వచ్చినటువంటి నెయ్యి ఎలాగైతే మారుతుందో, నెయ్యిని అందుకోసమనే జ్ఞాన సూచకంగా మనం వచ్చినటువంటి మొదల నుంచి అది మారి అలాగ తపస్సులు చెంది స్వరూపము మారి జ్ఞానంగా మిగిలింది. అందుకోసమనే హోమంలో మనం నెయ్యి వేస్తాం, ఎందుకంటే అది జ్ఞానానికి సంకేతం. ఎలాగైతే అలా మారిందో మనం సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని అంత తొందరగాను నా దగ్గర ఈ మంత్రం ఉంది కనుక నేను చేసినటువంటి విద్య నీకు ఇలా చెందుతుంది అని మనం నోరు జారకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 రోజులు లలితా సహస్రం పారాయణ చేస్తాను కాబట్టి నేను నీకు ఇది చెప్తున్నాను, ఇది జరుగుతుంది వెళ్ళు. అందులోనూ లోక కళ్యాణం ఉందా, దానివల్ల మంత్రానికి సంబంధించినటువంటి ఉపయోగం ఉందా, దేవత యొక్క అనుజ్ఞ మనం తీసుకున్నామా, ఇవి ఏమీ లేవు. నా గొప్ప కోసం నేను అవతలకు చెప్తున్నాను. అటువంటివి చాలా ఇబ్బందికారకం అవుతాయి, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే, కథాంశంలోకి వచ్చినట్టయితే ఈ మనోరమ దగ్గర నుంచి తీసుకున్నటువంటి అస్త్రహృదయంతో ఆ రాక్షసుణ్ణి అస్త్రహృదయాన్ని వేసి రాక్షసుడి యొక్క శాపాన్ని పోగొట్టి అతని యొక్క యథార్థమైనటువంటి స్వరూపానికి అయ్యాక నాన్నగారు హే నాన్న నువ్వా అని అడిగినట్టుగాను రాక్షసుడి యొక్క ఆ అవతారం పోయి ఇందీవరుడు మళ్ళీ తన యొక్క పూర్వమైనటువంటి విద్యాధర స్వరూపం ఉంది. మీరు ఇలా ఎందుకు వచ్చింది, మీకు ఈ రకమైనటువంటి శాపం ఎందుకు వచ్చింది అని స్వరోచి ఇందీవరుడిని అడుగుతాడు. ఈ రోజు కథాంశంలో మనకి భాగం అది. మనం మాట్లాడుతున్నటువంటి కథాంశం ఆ ఇందీవరుడు అనబడేటువంటి విద్యాధరుడు. చెప్పుకున్నాం కదా, ఊర్ధ్వలోకాల్లో ఉండేటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఒక లోకం విద్యాధర లోకం.
అటువంటి విద్యాధర లోకం అంటే విద్యాధరులు, గంధర్వులు, వీళ్ళు కామరూపులు. అంటే ఏ రకమైనటువంటి రూపాన్నైనా వాళ్ళు పొందగలరు. వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. అలాగే కొన్ని ప్రివిలేజెస్ లేవు వాళ్ళకి. వాళ్ళు ఏమిటి చెయ్యాలన్నా, ఏమిటి ఆనందించాలన్నా భూమి మీదకి వస్తేనే కానీ దానికి వాళ్ళకి సంతృప్తి ఉండదు. వాళ్ళ దేశంలోనూ మనం అనుకుంటాం, సినిమాలు చూసి పుస్తకాలు చదివి స్వర్గంలో ఎప్పుడూ కూడా అలాగా ఇలా గ్లాసు పడితే గ్లాసులో ఎవరో పోస్తూ ఉంటారు, మనం అలా తాగుతూ ఉంటాం, అలా ఎంజాయ్ చేయొచ్చు, కావలసినంత ఉంటుంది, బంగారంతో కట్టినటువంటి ఇళ్ళు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ సంతృప్తి, అంటే సమ్యక్ అంటే పూర్తిగా తృప్తి చెందడం అనేటువంటిది ఆ లోకాల్లో ఉండదు. అందుకోసమని వారి యొక్క ఆనందం యొక్క అతిశయం అనుభవించడం కోసం వారు భూమి మీదకి వస్తూ ఉంటారు. భూమి మీదకి ఎప్పుడైతే వచ్చారో భూమికి ఉన్నటువంటి విశేషం పృథ్వీ ప్రకృతి, అది మొట్టమొదటి తత్వము. పంచీకరణం చెంది శివుని నుంచి శక్తి, శక్తి నుంచి అలాగా మారినటువంటి గుణాలలో కిందకి మనకి తెలిసినటువంటి మొట్టమొదటి ప్రకృతి ఏదైతే ఉందో అది పృథ్వీతో ప్రారంభం. పృథ్వీకి ఉన్నటువంటి శక్తి ఏంటంటే దేన్నైనా సరే ఆకర్షించి ఇక్కడ కట్టడం అనేటువంటి దాని యొక్క ప్రకృతి. అందుకోసం అటువంటి విద్యాధరులు వీళ్ళందరూ కూడా గంధర్వులు, విద్యాధరులు, నలులు, మిగిలినటువంటి చాలా మంది ఉంటారు, సిద్ధులు, వీళ్ళందరూ కూడా భూమి మీదకి వచ్చిన వెంటనే భూమికి సంబంధించినటువంటి, అందుకనే కాలుకి నేల మీద ఎప్పుడైతే పెడతామో భూమి ఆకర్షణ శక్తి వల్ల వారిలో ఉన్నటువంటి శక్తులు కొంచెం తగ్గి మానవుల్లా ప్రవర్తించి శాపగ్రస్తులు అవుతూ ఉంటారు. అలాంటిదే ఆయన ఈ ఇందీవరుడు, మీకు ఎందుకు ఈ రాక్షస రూపం వచ్చిందయ్యా అని అడిగితే ఇందీవరుడు తన యొక్క వృత్తాంతం చెప్తున్నాడు. బ్రహ్మమిత్రుడు అనబడేటువంటి ఒక ఎంతో విశేషమైనటువంటి ఆర్జిత నామధేయం, అంటే ఆయనకి బ్రహ్మకి మిత్రత్వం అనేటువంటి పేరుని ఆయన పొందాడు. ఆర్జిత నామం, నేను పెట్టుకున్నటువంటి బర్త్ సర్టిఫికెట్ లో రాసినటువంటి పేరు కాదు అది, అది ఆయనకి వచ్చింది. అంతటి విశేషమైనటువంటి వ్యక్తి, బ్రహ్మర్షి అయినటువంటి ఈ వ్యక్తికి దగ్గరికి ఎంతో మంది విద్యార్థులు చదువుకోవడానికి వస్తూ ఉండేవారు. అలాగే ఈయన కూడా వచ్చి చదువుకున్నారు. 13 భాగాలు ఉన్నటువంటి అథర్వణ వేదం, 4వ వేదం, అంటే మొదటి 3 వేదాల యొక్క సమిష్టి స్వరూపమైనటువంటి 4వ వేదం ఆయనకి చాలా విశేషమైనటువంటి కరతలామకం. దాని గురించినటువంటి విశేషమైనటువంటి ప్రతిభ ఉండేది ఆయనకి. దాని గురించి విద్యార్థులకు ఆయన చెప్తూ ఉండేవారు. ఆయన దగ్గరికి వచ్చి అథర్వణ వేదం అంతా కూడా చక్కగా నేర్చుకున్నాడు ఈ ఇందీవరుడు. చాలా బాగుంది. అయితే తర్వాత ఆ కోర్స్ అయిపోయింది. రెండో కోర్సు అందులో ఉన్నటువంటి భాగంగాను ఆయుర్వేదము, అథర్వణ వేదంలో చాలా వరకు కూడా యజుర్వేదము, అథర్వణ వేదంలోంచి వచ్చినటువంటి ఎంతో విశేషమైనటువంటి ఉపశాఖలలోంచి ఆయుర్వేదం తయారైంది. ఆయుర్వేదము అంటే ఆయుహు, ఆయుహు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు వెళ్తారో అనేటువంటిది సింపుల్ మీనింగ్. ఆయుహు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్తారో, దీన్నే మనం మామూలుగా అనుకుంటే లాంజివిటీ అంటే ఒక టైం లిమిట్ అన్నమాట. నేను పుట్టినటువంటిది మొదలు చివరికి ఈ శరీరాన్ని వదిలేసే వరకు ఉన్నటువంటి దాన్ని ఆయువు అని దానికి పేరు వచ్చింది. ఈ ఆయువుకి సంబంధించినటువంటి శరీరాన్ని మనం ధరించి, జీవులు, ఈశ్వర అంశ కలిగినటువంటి జీవుడు శరీరాన్ని ధరించి శరీరము ద్వారా కొన్ని సంవత్సరాలు కొంత జీవితకాలం గడిపి తిరిగి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయేటువంటి ఈ సమయాన్ని ఆయుర్దాయం. ఈ ఆయుర్దాయానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి జ్ఞానం కనుక దాన్ని ఆయుర్వేదము అన్నారు. ఆయుర్వేదము అంటే మందులు అనేటువంటిది కాదు. ఆయుర్వేదము అంటే వైద్యము అనేటువంటిది కాదు. అంటే అది వైద్యము మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంది. has got a lot apart from only medicines. మనకు ఆయుర్వేదము ఇచ్చట ఆయుర్వేద మందులు లభించును అంటే మనం ఆయుర్వేదము అంటే మందుల షాపు, అందులో మనకు మందులు దొరుకుతాయి, తెలుగు మందులు, లేకపోతే బాగా వేడి చేస్తాయి, ఇవే ఐడియా ఉన్నాయి తప్పించి ఆయుర్వేదము అంటే దానికంటే చాలా పెద్దది. అటువంటి ఆయుర్వేదంలో కూడా ఈ బ్రహ్మమిత్రుడు అనేటువంటి ఆ గురువు గారు చాలా విశేషమైనటువంటి ప్రతిభ కలిగి చాలా మంది శిష్యులకి చెప్తున్నారు.
సరే ఒక క్లాస్ అయింది, అధర్వణ వేదం నేను 13 భాగాలు నేను నేర్చుకున్నాను కనుక తర్వాత క్లాసులోకి, తర్వాత కోర్సులోకి నన్ను అడ్మిట్ చేసుకోండి, ఎన్రోల్ చేసుకోండి. ఆన్లైన్లో మనం క్లిక్ చేస్తే యూజర్ ఐడి పాస్వర్డ్ కొడితే మళ్ళీ కొత్త కోర్సులోకి వచ్చేస్తాం కదా, అలాగా నన్ను ఎన్రోల్ చేసుకోండి అని అన్నారు. అయితే నీకున్నటువంటి లక్షణానికి, నీకున్నటువంటి నైజానికి ఎంతో విశేషమైనటువంటి ఈ ఆయుర్వేదం సరైనటువంటిది కాదు. నీకు నువ్వు దానిని తట్టుకోలేవు. అందుకోసమని ఆయుర్వేదం నువ్వు అనవసరం, నువ్వు నేర్చుకో, దానికి సంబంధించినటువంటిది కాదు నీకు. అందుకోసమని నీకు ఆయుర్వేదం సరైనటువంటి విద్య కాదు. ఎందుకంటే మన నైజం గమనించి, నైజము అంటే ఏంటి, చేయగలరా లేదా, గురుదక్షిణ ఇవ్వగలరా లేదా దాని గురించి అవగాహన ఉందా లేదా మాత్రమే కాకుండా, ఆ విద్య యొక్క శక్తి నా దగ్గరికి వస్తే దాన్ని నేను భరించగలనా లేదా ఒక విశేషమైనటువంటి శక్తి, ఆటమిక్ ఎనర్జీ నా దగ్గర కనుక ఉన్నట్టయితే దాన్ని నేను లోక కళ్యాణానికి వాడతానా లేకపోతే నాశనానికి వాడతానా అనేటువంటిది గమనించి, యుక్తాయుక్త విచక్షణ, నా దగ్గర ఉన్నటువంటి మంత్రానికి సంబంధించినటువంటి విద్యకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేను సక్రమంగా దాచగలనా లేదా అందరికీ మాట్లాడుతున్నట్టుగా ఎలాగైతే క్యాజువల్ గా మాట్లాడతామో అలాగే మాట్లాడతామా, ఇవన్నీ గమనించి గురువులు విద్యల్ని ఇవ్వాలి. గూగుల్కి వెళ్ళి గూగుల్లో సెర్చ్ ఐకాన్ నొక్కి అందులో వచ్చినటువంటి మంత్రాన్ని పారాయణ చేయడం అలా కాదు. అలా బహుశా ఏవైనా లౌకికమైనటువంటి పనులకి ఉపయోగం ఉండొచ్చు, కానీ ఎంతో విశేషమైనటువంటి పారలౌకికము, మోక్షానికి సంబంధించినటువంటి విద్యలు మటుకు మనం గూగుల్ ద్వారా నేర్చుకోలేము. ఇది యథార్థం. నీకు ఇది సంబంధించింది కాదు, నువ్వు దీనికి సరైనటువంటి నైజము లేదు నీకు కనుక ఆయుర్వేదము నీకు నేను చెప్పను అని ఈ బ్రహ్మమిత్రుడు అనబడేటువంటి ఈ గురువు గారు ఈ ఇందీవరుడికి చెప్పలేదు. సరే కదా, ఏమో గురువు గారు నాకు చెప్పారు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. నా గురించి ఇన్ని సంవత్సరాలు ఆయన దగ్గర నేను శిష్యరికం చేశాను కనుక నా గురించినటువంటి జ్ఞానం ఆయనకి, నా యొక్క క్యాపబిలిటీ, నా యొక్క శక్తి, నా యొక్క ఆలోచన, నా యొక్క నైజము నాకంటే బాగా ఏజ్డ్ పర్సన్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కనుక తెలిసి ఉండాలి అనేటువంటి ఆలోచన చెయ్యాలి కదా. ఎవరైనా అలాగే చెయ్యాలి. అలా చేయలేదు. ఇది కూడా నేర్చుకుంటే బాగుండు కదా, ఇది కూడా నేర్చుకుంటాం. మరి గురువు గారు రావద్దన్నారు క్లాసులోకి, ఎన్రోల్ చేసుకోలేదు, నన్ను యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వలేదు, ఎలాగా? నేను స్వతసిద్ధంగా విద్యాధరుణ్ణి కదా, నాకు అదృశ్యంగా ఉండడం అనేటువంటిది నాకు స్వతసిద్ధంగా అబ్బింది. నేను దాని గురించి కొత్తగా సాధన చెయ్యక్కర్లేదు. కావాలంటే నేను అదృశ్యం అయిపోగలను. కాబట్టి ఈ ఇందీవరుడు ఏం చేశాడు, గురువు గారి దగ్గర శిష్యులు చెప్తూ ఉంటే అదృశ్యంగా, అంటే గురువు గారికి శిష్యులకి కనిపించకుండా ఈ ఆయుర్వేదం అనేటువంటి విద్యనంతా నేర్చుకున్నాడు. ఎంత పేషెంట్ గా నేర్చుకున్నాడు అంటే అంత పేషెంట్ గాను నేర్చుకుని ఎక్కడో అక్కడ గురువు గారు చెప్పారు అంటే ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది కదా. ఒకానొక సమయంలోను గురువు గారు ఆ బ్రహ్మమిత్రుడు శిష్యులతో మాట్లాడుతూ ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వైద్యము లేదా ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనకి సంబంధించినంత వరకు కూడా ఒక కట్టు ఉంటుంది. దాన్ని దాటి మనం విద్యని ప్రయోగించలేము. తర్వాత దైవానికి సంబంధించినటువంటి ఆశీర్వచనము మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చెయ్యాలి తప్పించి ప్రతిదీ మనం చేద్దాము అనుకునేటువంటిది మన కంట్రోల్లో ఉండదు అని గురువు గారు చెప్తున్నారు శిష్యులకి. అద్భుతమైనటువంటి చేతిలో చింతామణి గుణికి లాంటి మందులు ఉన్నాయి, ఇది వేస్తే ఎవరికైనా తగ్గుతుంది. కాబట్టి దీనిని ఈ అద్భుతమైనటువంటి విద్యని నేను
ఆయుర్దాయం బ్యాలెన్స్ లేకపోయినా అటువంటి జీవుడికి కూడా నేను ఈ విద్యని ప్రయోగించాలి, ప్రయోగించకూడదు అనేటువంటిది అటువంటి వ్యక్తులకి ఈ మందు ఇవ్వాలి, ఇవ్వకూడదు అన్నబడేటువంటి క్లాస్ అది. కాబట్టి కొంతవరకే మన యొక్క ప్రమాణము, ఆ తర్వాత మనం దైవం యొక్క ఆశీర్వచనాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి తప్పించి మన చేతిలో విద్య ఉంది కదా అని చెప్పి ఆయుర్దాయాన్ని పొడిగించడం, తగ్గించడం లాంటి ప్రయత్నాలు మనం చేయకూడదు అని గురువు గారు చెప్తున్నారు శిష్యులకి. అంతవరకు అదృశ్యంగా సైలెంట్ గా మీ అందరూ ఇప్పుడు మ్యూట్ లో ఉన్నట్టుగా ఇందీవరుడు ఉండొచ్చు కదా, ఉండలేదు. అది విన్న వెంటనే అతనికి పక్కును నవ్వొచ్చింది. అదే అలవాటు బహుశా వాళ్ళ కూతురు కూడా వచ్చి ఉండాలి. వెంటనే నవ్వాడు. ఇదేంటి నవ్వు వినిపిస్తోంది ఏంటి అని. అందరికీ వినిపిస్తుంది కదా సైలెంట్ గాను. ఇప్పుడు మీలో ఉన్నటువంటి వాళ్ళు సడన్ గా మాట్లాడితే అన్మ్యూట్ చేయండి అంటాం. ఎవరు వచ్చారు వీళ్ళు ఎవరు అని అనుకుంటే గురువు గారికి అర్థమైంది, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇందీవరుడు ఇన్ని రోజులు బట్టి ఇలా ఉంటున్నాడు. ఇందీవరుడు తనను తాను ప్రత్యక్షం చేసుకుని, నేను మీ దగ్గర ఇంతకాలం ఇంత విద్యని ఎలాగైతే అభ్యసించానో అలాగా జీవితము యొక్క ప్రమాణాన్ని కూడా పెంచవచ్చు. అంత మాత్రం చేత మానవులైనటువంటి వాళ్ళకి ఆ శక్తి లేదా జీవిత ప్రమాణాన్ని పెంచేటువంటి శక్తి లేదు అని మనం అనుకోకూడదు. ఆ శక్తిని మనం సంపాదించుకుని తద్వారా రోగులకి ఆయుర్దాయాన్ని పెంచొచ్చు. ఈ విషయం మీకు తెలిసి ఉండాలే, అందుకోసమే నవ్వొచ్చింది నాకు అని గురువు గారైనటువంటి బ్రహ్మమిత్రుడి మీదే నవ్వేరా. ఆహా, ఇలా ఉందా నీకు? అసలు ఒక విద్య నేర్చుకోవడము అనేటువంటిది ఒక శిష్యరికం చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఒక విద్య, ఒక గురువు గారి దగ్గర నుంచి విద్య ఎలాగైతే ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం, ఆకాశం నుంచి వచ్చినటువంటి ఏదైతే నీటి బిందువులన్నీ కలిపి ఒక ధారగా మారి, నదిగా మారి, సముద్రంలో కలిసి మళ్ళీ తిరిగి ఆవిరయ్యి మళ్ళీ తిరిగి ఎలాగైతే ఆకాశంలోకి వెళ్తాయో, విద్య అనేటువంటిది గురువు అనబడేటువంటి ఒక వ్యక్తి ద్వారా లేదా ఒక స్వరూపం ద్వారా కిందకి వచ్చి శిష్యులని ఉద్ధరించి స్వయం స్తీర్ణ పరం స్తారయతి, తాను ఉత్తీర్ణుడయ్యి కింద ఉన్నటువంటి వాళ్ళని కూడా ఉత్తీర్ణం చేసేటువంటి లక్షణం గురువు గారికి ఉంది కనుక అతని తీర్థపాదుడు అన్నారు. అందుకోసమని అటువంటి గురువు నేర్చుకోవడానికి ఒక నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేటువంటి దానికి ఎత్తు నుంచి పల్లం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి నేను చెప్తున్నాను అంటే నువ్వు అక్కడ కూర్చుని నేర్చుకోవాలి. అదృశ్యంగా ఉండి చేసేటువంటి పని, రాక్షసులు చేసేటువంటి పని, నేను చెప్తుండగా నువ్వు నేర్చుకుని నీలో కలిగినటువంటి భావాలని నేను సరిదిద్ది తద్వారా నీలో ఉన్నటువంటి విద్యని, నీకున్నటువంటి జ్ఞానాన్ని ఇంకా పెంచడం గురువుగా నా యొక్క ఆ బాధ్యత. ఈ అవకాశం లేనటువంటి అదృశ్యంగా నువ్వు నేర్చుకున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అది రాక్షస ప్రయత్నము. కాబట్టి నువ్వు ఈ నేర్చుకున్నటువంటి విద్య నీకు ఉపయోగించదు సరికదా. ఇతఃపూర్వము నువ్వు నేర్చుకున్నటువంటి అధర్వణ వేదం కూడా ఇందుకు పనికిరాదు. ఈ రెండూ కాకుండా నువ్వు నా దగ్గర ఛలము, కపటము చేసి నువ్వు అదృశ్యంగా ఈ విద్య నేర్చుకున్నావు కనుక అలాగే రాక్షసుడుగా నువ్వు రాక్షసుడుగా ఉండు అని ఆయన రాక్షసుడైపోమని చెప్పి. మన అందరికీ కూడా ఇది చాలా విశేషమైనటువంటి పాఠం. అది పుస్తకాలు ఉన్నాయి, ఈరోజు టీవీలు ఉన్నాయి, అన్నిటికంటే పెద్దదైనటువంటి ఇంటర్నెట్ ఉంది, గూగుల్ తల్లి గారు ఉన్నారు. అసలు ఎవరి దగ్గర తల వంచడం ఎందుకు? నేను బుర్ర వంచడం ఎందుకు ఎవరి దగ్గరను? కావలసింది వెంటనే నేను ఇదివరకు ఎప్పుడో డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళి కూర్చుని చేయాల్సి వచ్చేది, ఇప్పుడు మొబైల్లోనే ఉంది, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. 2 రెళ్ళు ఎంత అంటే వెంటనే మనం అడగచ్చు. జ్ఞాపకం ఎందుకు పెట్టుకోవడం, బ్రెయిన్ నింపుకోవడం ఎందుకు డేటా తోటి? ఇది కదా ప్రస్తుతం ఆలోచన ధోరణ. 2 రెళ్ళు 4, 20, 20 400 అని మనం నేర్చుకున్నాము. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఎందుకు నేర్చుకోవడం? లభ్యం అవుతున్నప్పుడు నీ బుర్రలో దాన్ని ఎందుకు నింపుకోవడం, ఎందుకు ఆ డేటాని ఖాళీ చేసుకోలేదో నింపుకో అనేటువంటి ఆలోచన వచ్చింది. సమంజసమే, లౌకికమైనటువంటి పనులకి, లౌకికమైనటువంటి మార్గాలకి అది చాలా ఉపయోగం. కానీ విద్యని సక్రమమైనటువంటి శిష్యరికముతో గురువు దగ్గర నేర్చుకోకపోతే
రాక్షస ప్రయత్నం అంటారు అని మనకి ఈ ఆఖ్యానం ద్వారా తెలుస్తోంది. నువ్వు రాక్షసుడు అవుతావు, అయితే నీకు నేను నువ్వు ఇందాక నన్ను నవ్వేవు కదా, దానికి నేను సరైనటువంటి సమాధానం చెప్తా. మనం అందరం జాగ్రత్తగా వినాలి. పాప పురుషుడు అనేటువంటి దాని గురించినటువంటి విద్యకి ఆయన ఇందులోనూ మనం పుస్తకం కనుక చూసినట్టయితే, పురాణం కనుక చూసినట్టయితే వ్యాసుల వారు 2 లైన్లు రాశారు, ఇందులో ఎక్కువ రాయలేదు. కానీ అందులో ఉన్నటువంటి దాన్ని మనం రీసెర్చ్ చేసి దాని మీద వ్యాఖ్యాకారులు చాలా మంది ఎన్నో విశేషమైనటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి దాని నుంచి మనకి ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అనబడేటువంటిది రామాయణంలో వాల్మీకి గారు వశిష్ఠుల ద్వారా రాముల వారికి చెప్తారు. సరే, దాని ముందర శరీరం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ధర్మ సాధనలకి మాధ్యమము, మీడియం. అయితే ఈ మీడియం అనేటువంటిది మనం మంచి పని చెయ్యాలన్నా చెడ్డ పని చెయ్యాలన్నా లోపల నుంచి ఒక ప్రేరణ కావాలి. ఈ ప్రేరణ ఇచ్చేటువంటి వాళ్ళు 2 వ్యక్తులు ఉన్నారు. ఈ 2 వ్యక్తుల్ని ఒకటి పాప పురుషుడు, ఒకటి పుణ్య పురుషుడు అని 2 వ్యక్తులు ఉన్నారు మనలోనే. ప్రతి జీవులలోనూ 2 వ్యక్తులు ఉంటారు. వీళ్ళు ఎక్కడుంటారు? కుక్షి అంటే నాభికి కొంచెం పక్కకి ఎడమ, కొంచెం కుడి నాభికి కిందగా ఉండేటువంటిది ఏదైతే ఉందో అది కుక్షి అంటారు. ఆ కుక్షి వామ కుక్షిలోను నల్లటి పాషాణ స్వరూపంతో ఈ పాప పురుషుడు అనేటువంటి వాడు ఉంటాడు. కుడిపక్క కుడి కుక్షి, దక్ష కుక్షిలో తేజోవంతమైనటువంటి ఎప్పుడూ వెలుగుతూ ఉండేటువంటి జ్యోతి యొక్క ప్రభ, అంటే కాంతి ఎలాగైతే ఉంటుందో అటువంటి స్వరూపంతో పుణ్యపురుషుడు ఉంటాడు. ఈ పుణ్యపురుషుడు ఏం చేస్తాడు? ఏదైనా ఒక మంచి పని చేద్దాం, ఉత్సాహంగా చేద్దాం, సరైనటువంటి ప్రాసెస్లో చేద్దాం. ముందర వాళ్ళు ఇలా చెప్పారు కనుక దానిని ఫాలో అవుదాం. ప్రపంచానికి ఉపయోగకరమైనటువంటి పని చేద్దాం. దీనివల్ల నలుగురికి ఆనందం కలిగించేటువంటి, నలుగురికి హితము కలిగేటువంటి పని చేద్దాం అనేటువంటి ప్రేరణ ఇచ్చేటువంటి వాడు పుణ్యపురుషుడు. పాప పురుషుడి యొక్క లక్షణం ఏమిటి? కాసేపు విశ్రామం చేద్దాం, ఆలసత్వము. ఇప్పుడు అర్జెంటుగా లేచి వెళ్ళి చేయాల్సినటువంటి పని ఏంటి? కొంచెం లేట్ అయినా చెయ్యొచ్చు, పర్వాలేదు. ఎందుకంత తొందర? దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉన్నా ఉపయోగం లేకపోయినా నాకు ఏమిటి ఉపయోగము? ఇవి పాప పురుషుడి లక్షణాలు. ఈ పాప పురుషుడు, పుణ్యపురుషుడు ఇద్దరూ ప్రతి జీవుల యందు యొక్క వామకుక్షి, దక్ష కుక్షులలోనూ ఉంటారు. బ్రహ్మమిత్రుడు చెప్తున్నాడు ఇవన్నీ. నీ యొక్క శక్తి వలన, నీ యొక్క తపస్సు వలన నువ్వు ఆ పుణ్య పురుషుణ్ణి తేజోవంతం చేయగలిగి ఉన్నటువంటి కుడిపక్క ఎక్కడో మూలన నక్కి ఉన్నటువంటి ఆ పుణ్య పురుషుణ్ణి ఇంకా పెద్దది చేసి ప్రజ్వలించి నీ యొక్క స్వయం ప్రభలా వచ్చేలా చేయగలిగితే నువ్వు మిగిలినటువంటి జీవుల యొక్క ఆయు ప్రమాణాన్ని పెంచేటువంటి శక్తి కలిగినటువంటి వాడవు అవుతావు. దానికి నువ్వు ఏం చెయ్యాలి? ఫస్ట్ ఎడమ పక్క ఉన్నటువంటి ఆ పాప పురుషుణ్ణి చంపాలి. ఎలా చంపాలి అంటే శరీరానికి ఎంతో ప్రధానమైంది కనుక దాన్ని ప్రాణము అంటారు. ఏంటి ప్రాణము? ముక్కు ద్వారా తీసుకునేటువంటి దాన్ని ప్రాణము. పైనుంచి లోపలికి వెళ్ళాలి కనుక కింద నుంచి ఇంజెక్షన్ సిరింజిలా లాగేటువంటి దాన్ని ప్లంజర్ అంటాం. సో కింద నుంచి ఆ ప్లంజర్ లాగకపోతే పైనుంచి గాలి వెళ్ళదు. అలాగా ఈ ప్రాణానికి సంబంధించినటువంటి మిర్రర్ ఇమేజ్ అంటే దృశ్యం,
అద్దంలో కనిపించేటువంటి దృశ్యం ఏదైతే ఉందో దానితో సమానంగా ఉన్నటువంటి అపానవాయువు. ఈ ప్రాణ అపాన వాయువులు రెండిటితోటి ఈ పాప పురుషుణ్ణి చంపాలి. అయితే దీని గురించినటువంటి విస్తారమైనటువంటి మనకి ప్రాసెస్, విశేషమైనటువంటి క్రతువులు ఎంతో మనందరి మధ్యలోనూ ప్రస్తుత కాలంలో మనకి తెలిసినటువంటి విధానంలోనూ ఒక చాలా పరిణితి చెందినటువంటి సాధకులు చేసేటువంటి విశేషమైనటువంటి శ్రీచక్రార్చన మొదలగు ఎన్నో క్రతువులలో ఈ పాప పురుష దహనము అనేటువంటిది చెప్పబడింది. ఇది ప్రాణాయామంలో ఒక భాగం. చేతిలోంచి స్పూన్లోంచి నీళ్లు వేసుకోండి, నీళ్లు తాగేరా, 3 సార్లు నీళ్లు తీసుకోండి, తాగేరా, ముక్కు ఒకసారి పట్టుకోండి అని మనకి పురోహితుడు చెప్తే మనం ముక్కు పట్టుకుంటాం. ఆయన ముక్కు పట్టుకోమన్నారు, ఇంకోటి పట్టుకోమంటే ఇంకోటి పట్టుకుంటాం. ఎలా చెప్తే, ఎందుకంటే ఏం చేస్తున్నాం అనేటువంటిది మనకి తెలియదు. ముక్కు పట్టుకున్నాం. అయితే అక్కడ చేసేటువంటిది ఏమిటి? ముక్కు ద్వారా గాలి తీసుకుని కింద నుంచి వెళ్ళేటువంటి అపానవాయువుని బంధించి ఈ రెండిటి యొక్క సమిష్టి శక్తితోటి మన యొక్క ప్రధాన దేవత యొక్క స్వరూపమైనటువంటి మంత్రాక్షరములని కలిపి, అది కీలకం, ఉట్టి గాలి కాదు. అందుకోసమని బాబా రామ్దేవ్ గారు చెప్పే కేవలము గాలి తీసుకుని శరీరానికి సరైనటువంటి పుష్టి కల్పించేటువంటి యోగము. ప్రపంచం అంతా కూడా బాగా వ్యాపించి దీని యోగా అనబడేటువంటి యోగా ఏదైతే ఉందో అది శరీరానికి పుష్టి ఇచ్చేటువంటిది, కండరాలకు పుష్టి ఇచ్చి శరీరానికి ఒక రకమైనటువంటి తీరుని తీసుకొచ్చేటువంటిది. అసలైనటువంటి యోగంలో ఒక 8వ వంతో 7వ వంతో అష్టాంగ యోగంలో చెప్పిన విధంగా ఒకటి ఆసనం, ఇవన్నీ మనం చెప్పం. అందుకోసమని ఈ మంత్రాక్షరాలని తీసుకున్నటువంటి గాలిని రెండింటినీ కలిపి ఫస్ట్ ఆ నల్లటి పాషాణంలా ఉన్నటువంటి ఆ పాప పురుషుణ్ణి ఫస్ట్ మనం చేసినటువంటి ఈ గాలితోటి ఎండించి, తర్వాత ఈ రెండిటి యొక్క సమిష్టి స్వరూపంతో మండించి దాన్ని భస్మీకృతం చేసి దాన్ని నీటిచే తడిపేసి సమూలంగా పాప పురుషుణ్ణి నాశనం చేయడం అనేటువంటిది పాప పురుష దహనము అనేటువంటి ప్రక్రియ ప్రతి పూర్తి శ్రీ విద్యోపాసనలో భాగమే కాకుండా మిగిలినటువంటి ఎంతో విశేషం. మనం మహాన్యాసం చేస్తుంటే మహాన్యాసంలో కూడా వస్తుంది. అన్ని ప్రధానమైనటువంటి క్రతువుల్లోనూ వస్తుంది. అందులో చిన్న భాగంగానే ముక్కు పట్టుకోండి అంటారు. ఎందుకు అంటే మనం ఒక విశేషమైనటువంటి దైవ కార్యం చేయబోతున్నాం. దానివల్ల ప్రపంచానికి ఎంతో మేలు హితము జరుగుతోంది కనుక మనలో ఉన్నటువంటి ఆ పుణ్య పురుషుడు మనల్ని ప్రేరేపించి మంచి జరిగేలాగా, ధర్మ మార్గంలో జరిగేలా చేస్తాడు కనుక అది చెప్పారు. ఇది బ్రహ్మమిత్రుడు ఈ ఇంద్రీవరుడికి చెప్పి, ఎవరైతే ఈ రకమైనటువంటి ప్రయోగము ద్వారా, ఈ రకమైనటువంటి సాధన ద్వారా తనలో ఉన్నటువంటి ఈ పాప పురుషుణ్ణి చంపి పుణ్యపురుషుణ్ణి ఉద్దీపనము చేసి తద్వారా తనలో ఉన్నటువంటి జ్ఞానం ద్వారా నలుగురికి ఉపయోగపడేటువంటి సహాయం చేయగలిగేటువంటి స్థితికి వస్తారో వారు మాత్రమే ఇతరుల యొక్క ఆయుర్దాయముతోటి దాన్ని పెంచడం, తగ్గించడం, ఇలా చేయడం, అలా చేయడం అని. అందుకనే మనకి సిద్ధ పురుషులు చాలా మంది గురించి కథలు వింటూ ఉంటాం. పోతాడు అనుకున్నటువంటి వ్యక్తి అనేటువంటి వ్యక్తి, మంచం మీద ఉన్నటువంటి వ్యక్తి వచ్చి గురువుగారు వచ్చి అలా తల మీద చేయి రాశారు, అలా లేచి బతికారు. ఎలాగా అంటే కొంత ఇతని యొక్క పుణ్యము, అంతకంటే ఎక్కువ గురువుల యొక్క ఈ విశేషమైనటువంటి కృప. అందుకోసమని మీరు అలాగా నామ సంకీర్తన చేస్తూ, విష్ణుమూర్తి యొక్క నామ సంకీర్తన చేస్తూ వెళ్తున్నటువంటి భక్తుల యొక్క పాదాలకు అంటినటువంటి మట్టిని శ్రీకృష్ణుడు తల మీద అద్దుకు. అదేంటి నీ గురించే వాళ్ళు ధ్యానం సంకీర్తన చేస్తున్నారు కదా, మళ్ళీ వాళ్ళ పాదాలను ఉన్నటువంటిది నువ్వు తీసుకుంటావేమిటి అంటే, వాళ్ళకి నా గురించి చేస్తున్నాను, నీ గురించి చేస్తున్నాను అనేటువంటిది లేదు. వాళ్ళు సిద్ధ పురుషులు,
వాళ్ళ వల్ల లోకానికి ఉపయోగకరం. అందుకోసమని అటువంటి సిద్ధ పురుషులు, అటువంటి గురు స్వరూపాల యొక్క పాదధూళి శరీరం తన యొక్క మస్తిష్కం ద్వారా మంచి చెందితే నాకు కొంత మంచి లక్షణాలు వస్తాయి అనబడేటువంటి సూత్రాన్ని మనకి శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో భాగవతంలో చెప్పారు. ఈ రకంగా ఈ ఇందీవరుడు రాక్షస విధానం ద్వారా విద్యలు నేర్చుకోవడం జరిగింది. మనందరం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎలాగైనా సరే నేను సంపాదిస్తాను అనేటువంటిది రాక్షసత్వం. మనకి రావాల్సినటువంటిది మనకి రాజమార్గం ద్వారా విశేషమైనటువంటి గురుకరుణతోటి మనకి తప్పకుండా వస్తుంది. ఏ రకమైనటువంటి బ్లెస్సింగ్ అయినా అది అలాగే వస్తుంది. ఎలా వస్తుంది? ఆకాశాత్ పతితం తోయం, ఎక్కడా ఆగదు. ఎక్కడా ఆకాశం నుంచి ఎక్కడా ఆగకుండా ఎక్కడైతే వెళ్ళాలో అదే ముత్యపు చిప్పలోకి వెళ్ళి ముత్యంగా మారుతుంది. అది దాని లక్షణం. అందుకోసమని మనం నేర్చుకునేటువంటి ప్రతి విద్య కూడా గురువు యొక్క అనుగ్రహంతో, గురువు యొక్క సమ్ముఖం అంటే శారీరకంగా గురువులు ఉండక్కర్లేదు, కానీ మనం గురువులకి ఉన్ముఖులు అయ్యేవా లేదా, గురువు గారికి నచ్చినటువంటిది గురువు గారు చెప్పినటువంటి విధానంలో మనం చేస్తున్నామా లేదా, అది గురువులకు ఉన్ముఖం. అలా చేస్తే మనకి రావలసినటువంటి విద్య తప్పకుండా రాజమార్గం ద్వారా వస్తుంది. ఇందుకోసమని నాకు ఈ రాక్షస స్వరూపం వచ్చింది. అయితే నువ్వు చేసినటువంటి కొంత మంచి పనులు కూడా ఉన్నాయి కనుక నువ్వు చేసినటువంటి నీ యొక్క అస్త్ర హృదయమే నిన్ను కాపాడుతుంది అని ఆ ఋషి గారు, ఆ బ్రహ్మమిత్రుడు గారు తిరిగి మళ్ళీ ఆయనకి శాపోద్ధారం ఇచ్చి అంతర్ధానం అయితే ఇప్పుడు నీ ద్వారా నేనే ఉపాసించాను. అదే కదా ఇందీవరుడే ఉపాసించాడు. ఇందీవరుడు ఉపాసించి తన కూతురికి ఇచ్చాడు ఆ విద్యని. ఆ కూతురైనటువంటి మనోరమ ఈ స్వరోచికి ఇచ్చింది. స్వరోచి అదే అస్త్రాన్ని ఆయన మీద ప్రయోగించి అతని యొక్క రాక్షస స్వరూపాన్ని, రాక్షస కర్మని ఆయన తగ్గించాడు. ఆ రకంగా తిరిగి అతనికి వచ్చి నేను ఇంతవరకు నేర్చుకున్నటువంటి ఆయుర్వేద విద్య కూడా నీకు ఇస్తున్నాను అని స్వరోచికి తాను స్వతసిద్ధంగా గురువు దగ్గర నేర్చుకున్నటువంటి అధర్వణ వేద జ్ఞానాన్ని, ఎంతో విశేషమైనటువంటి లోకోపకరణమైనటువంటి ఆయుర్వేద విద్యని ఈ స్వరోచికి ఇవ్వడం. అది ఈ కథలో అంతర్భాగంగా మనం చెప్పుకున్నటువంటి, మనకి రానున్న రోజుల్లోనూ ఇంకా ముందరున్నటువంటి అధ్యాయాల్లోనూ శక్తి యొక్క తత్వం గురించి చెప్పబోతున్నారు సప్తశతి ద్వారా. ఆ శక్తి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అంటే శ్రీమాతృ యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకుని దానికి ఆ మార్గంలో వెళ్ళాలి అంటే మనకి ఏ రకమైనటువంటి క్వాలిటీస్ ఉండాలో మనకి ఈ కథల ద్వారా చెప్తున్నారు. అది మనం గుర్తించాలి. మార్కండేయ పురాణాంతర్గతంగా వస్తున్నటువంటి ఈ మనువుల యొక్క చరిత్ర, తర్వాత ఉత్తమ మనువు, తర్వాత రుచి అనబడేటువంటి మనువు, ఈ ముగ్గురి మనువుల చరిత్ర వస్తుంది మనకి. ఈ స్వరోచి యొక్క అంతరంలోనే ఈ సప్తశతి మనకి చెప్పబడింది. అందుకోసమే స్వారోచి శేంతరే పూర్వం చైత్రవంశ సముద్భవ అని మొట్టమొదటి అధ్యాయంలో మనకి వస్తుంది. అందుకోసమని ఈ అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో తర్వాత రాబోయేటువంటి సప్తశతికి ప్రిల్యూడ్గా ఉన్నాయి. దీన్ని మనం ఇంకొకసారి మనం నేర్చుకున్నటువంటిది, మనకి గురువు గారు చెప్పినటువంటి దాన్ని సక్రమంగా దాన్ని సరైనటువంటి విధానంలో రాక్షసంగా నేర్చుకుని రాక్షసంగా సాధన చేయాల్సినటువంటి అవసరం మనకి లేదు. రాజమార్గం ద్వారా మనకి పరమేశ్వరి మనకి కావలసిన విధంగా రిలేటబుల్ అంటే మనకి వీలైనటువంటి విధంగా మన దగ్గరికి. అందుకోసమని ఆమె రాక కోసం మనం ఎదురు చూస్తే ఆమె మన దగ్గరికి వస్తుంది. తర్వాత ఆఖ్యానంలోనూ పద్మిని విద్య అనబడేటువంటి ఒక విద్య గురించి చెప్పారు. ఎవరి పద్మిని విద్య? పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్ పాద పద్మం మయి సన్నిధత్స్వ యా సా పద్మాసనస్థా విపుల కటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిః స్తనభర నమిత శుభ్రవస్తోత్తరీయ.
లక్ష్మీర్ దివ్యై గజేంద్రై శ్రీ సూక్తం చివర వచ్చేటువంటిది. దీన్ని పద్మిని విద్యగా చెప్పారు. ఈ పద్మిని విద్య గురించి మనకి వచ్చే ఆఖ్యానంలోను రెండవ రాజకుమార్తె అయినటువంటి ఈ మనోరమ యొక్క మిత్రురాలైనటువంటి విభావరి ఎవరైతే ఉందో ఆమె ద్వారా ఈ స్వరోచికి ఈ విద్య తెలుస్తుంది. ఇందులో జరిగినటువంటిది ఏమిటి అంటే, శుభంగా మనం ముగించాలి కనుక, ఇందీవరుడు దగ్గర నేర్చుకున్నటువంటి ఆయుర్వేద విద్యతోటి ఈ స్వరోచి ఆ మనోరమ యొక్క మిత్రురాండ్రైనటువంటి విభావరి, కళావతి వారికి ఉన్నటువంటి వ్యాధులని నాశనం చేసి వారిని సక్రమంగా చేయడం జరిగింది అనేటువంటి అధ్యాయంతో ఈ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. అందుకోసమని తిరిగి మళ్ళీ మనం తర్వాత విద్య గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం నేర్చుకున్నటువంటి దాని గురించి ఆలోచించి మనం ఏ రకంగా మనం సరైనటువంటి మార్గంలో వెళ్ళగలము అనేటువంటిది మనమే మార్గనిర్దేశకం చేసుకుంటే దాన్ని గురువులు దానికి అప్పుడు లైట్ వేసి దారి చూపిస్తారు. అందుకోసమని అది చేద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మొట్టమొదటిసారి ఆనందంగా ఈరోజు ఆశ్రమంలో గురువు గారి యొక్క పాదాల యొక్క సన్నిధి దగ్గర ఏదైతే ఉందో మొదటి